అన్నిటికీ మించి నిజాలేంటో తెలుసుకోకుండా నా మీద చేయి చేసుకున్న మీది కూడా తప్పే. ఇన్ని తప్పులు మీ ఇంట్లో వాళ్ళు చేసి నేను తప్పు చేశానంటారేంటి? నన్ను కొట్టినందుకు మర్యాదగా క్షమాపణ చెప్పండి. లేదంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఎవరో బాత్రూంలోకి నెట్టి అవమానించాలని ప్రయత్నించారని పోలీస్ కేసు పెట్టి ఆ నెట్టిన వారికి శిక్ష వేయించేదాకా వదలను. మైథిలి, వదిలేలేమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈ మాత్రం దానికే పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు? అవునమ్మా, నీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసు కదా. జరిగిందేదో జరిగింది, ఇంతటితో వదిలేయమ్మా. ఏంటండి వినేది? ఏంటే ఊళ్ళో ఇంతమంది మగాళ్ళుండగా నీకు నా కాబోయే మొగుడు దొరికాడా? ఈరోజు బరి తెగించి బాత్రూంలోకి దూరావు, రేపొద్దున బెడ్రూమ్లోకి దూరుతావు. ఆ తర్వాత కడుపో కాలు తెచ్చుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఈ ఇంటి కోడలు అవుతావు. అదే కదా నీ ప్లాన్? నా కోడల్నే కొడతావా? తనలాగే నీచంగా మాట్లాడితే మిమ్మల్ని కూడా కొడతాను. మీరిద్దరు ఆడవాళ్లే కదా. ఆడవాళ్ళు అయ్యుండి మరో ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? మీ బాధ అంతా నేను మీ అబ్బాయికి వల వేసి లేపకపోతాననే కదా. ఇప్పుడు చెప్తున్నాను, మీ అబ్బాయిని ప్రేమించాలన్న ఉద్దేశం కానీ ప్రేమించాల్సిన అవసరం కానీ నాకు లేదు. ఇంకొకసారి ఇలా ఓవరాక్షన్ చేస్తే ఈసారి నోటితో కాదు చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. చూసావా నాన్న, దానికెంత పొగరో! నాకు చేత్తో సమాధానం చెప్తుందంట. అమ్మా, నిజాలు తెలుసుకోకుండా తన మీద నువ్వు చేయి చేసుకోవడం తప్పే అమ్మా. జరిగిన దాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. చెప్పిందంతా అర్థమైందిగా. ఈరోజు నుంచి ఆ మైథిలి ఫ్యామిలీ మన టార్గెట్. మీరు రాత్రిపూట వెళ్ళి తలుపే కొడతారో లేదా రాళ్లే ఎత్తారో, వాళ్ళింటి ముందు శాతబడి చేసినట్టుగా వాళ్ళని భయపెడతారో, అర్ధరాత్రి ఇంట్లోకి దూరి దాన్ని భయభ్రాంతులు గురిసేస్తారో మీ ఇష్టం. కానీ వాళ్ళు మాత్రం వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి ఈ ఏరియా వదిలిపెట్టి పారిపోవాలా. అర్థమైందన్నా? వాళ్ళ ఇంట్లో ఉండాలంటేనే భయపడేలా చేస్తాం. వాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ లేదని నమ్మిస్తాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళగొడతాం. శభాష్ రా అబ్బాయ్. అమాయకురాలైన ఆడపిల్లని పెళ్లి పేరుతో మోసం చేశాడని చెప్పడానికి మిగిలిన ఏకైక సాక్ష్యం చూడండి. ఈ రామ్ బ్రహ్మంగాడు ఇప్పుడొచ్చాడేటి? బహుశా నాకు తులసికి పెళ్లి జరిగినట్టుగా ఏదైనా సాక్ష్యం తీసుకొచ్చాడా? అదే ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఎందుకొస్తాడు? ఇప్పుడు లోపలికెళ్తున్నాడిని చూసారా? చూసావన్నా? ఆడు మన శత్రువు. ఆడు గనక నోరు తెరిస్తే నా జీవితమే నాశనమైపోతుంది. నేను లోపలికెళ్ళి సాధ్యమైనంత వరకు వాడిని అక్కడే వేసేస్తాను. పొరపాటునాడు తప్పించుకొని బయటకొస్తే మీరాడిని కిడ్నాప్ చేసి ఊరవతలకి తీసుకెళ్ళి వేసేయండి.
ఒకవేళ అదే కుదరకపోతే ఇక్కడే వేసేయండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. అలాగే అన్నా. జానకమ్మ గారు, జానకమ్మ గారు, జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఈయన ప్రాణాలు తీసేదాకా వెళ్ళారంటే మొన్న ఈయన చెప్పింది అక్షరాల నిజం అన్నమాట. వీళ్ళ మేనకోడలికి ద్రోహం చేసింది మీరేనన్నమాట. ఇది నీకు సంబంధం లేని విషయం. వదిలో. ఒరే దుర్మార్గుడా, నువ్వు చేసిన పాపాలకి సాక్ష్యాలు తీసుకొస్తే ఆ సాక్ష్యాలు ఎక్కడ చూపిస్తానోనని నన్నే చంపాలని చూస్తావా? సంపాలని చూడటం కాదురా, నిన్ను సంపేస్తాను. లేవండి, త్వరగా పదండి. రే, వాడు బయటకు వస్తున్నాడు రా. కొంపదీసి అన్న చేతుల్లో తప్పించుకున్నాడేమో. అవునరా, వాడు పొరపాటున ఇంటి నుంచి బయటకు వస్తే మళ్ళీ వేసామని చెప్పాడు కదా. వేద్దాం పదరా. జానకమ్మ గారు, సుహాసిని గారు, జానకమ్మ గారు, అందరూ రండి. సుహాసిని గారు. ఏంట్రా, మా అన్న చేతిలో తప్పించుకుని బతికిపోయాను అనుకుంటున్నావారా? కానీ మా చేతుల్లో చావబోతున్నావురా. రేయ్, పట్టుకోండి రా, పట్టుకోండి. రేయ్, లీలాకృష్ణగాడు ఇంతకు తెగిస్తాడు అనుకోలేదు. నా అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు వాడి చేతిలో చచ్చుండేవాణ్ణి. నాతో పాటే నా మేనకోడలకు ద్రోహం చేసింది ఆ లీలాకృష్ణ అని నిరూపించే సాక్ష్యం కూడా అంతమైపోయేది. నేను పోయినా పర్వాలేదు, సాక్ష్యం మాత్రం బతికే ఉండాలి. ఎప్పటికైనా సరే నా మేనకోడలికి ద్రోహం చేసింది ఓ లీలాకృష్ణ అని తెలియాలి, తెలిసి తీరాలి. అప్పటిదాకా ఈ సాక్ష్యం సజీవంగా ఉండాలి. ఏం చేయాలి, ఎక్కడ దాచాలి? ముసలాడు గట్టిగా తిన్నాడురా. ఏడ్రా, ఎడిపోయాడ్రా? అందరూ రండి, ఇక్కడ లీలాకృష్ణ గారు రామబ్రహ్మం గారిని చంపాలని చూస్తున్నారు. త్వరగా
రండి, త్వరగా రండి. ఏయ్, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమండి, ఇప్పుడే రామబ్రహ్మం గారు ఇంట్లోకి వచ్చారు. ఈ లీలాకృష్ణ గారు ఆయన్ని కత్తితో పొడిచి చంపాలని చూశారు. ఏమండి, మైథిలి చెప్పేది నిజమా అండి? ఆయన మీరు చంపబోయారా? అంటే ఆయన చెప్తున్నట్టుగా ఆయన మేనకోడలికి ద్రోహం చేసింది మీరేనా? నర్మయ్, ఈ పిల్ల చెప్పటం, దీన్ని నువ్వు నన్ను అనుమానించడం, దీనికి పిచ్చి పట్టిందే. అందుకే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కనపడుతోంది. తెలివిగా మాట్లాడకండి లీలాకృష్ణ గారు. మీరు రామబ్రహ్మం గారి నోరు మూసి పక్కకి ఈడ్చుకెళ్లడం, అక్కడ ఒక కత్తి తీసుకుని పొడవడం నా కళ్ళారా చూశాను. నేనే గనక వచ్చి ఆపకపోతే ఈ పాటికి ఆయన మీ చేతుల్లో చనిపోయి ఉండేవారు. ఏయ్, నోటికొచ్చినట్టు వాగడం కాదు. మా అల్లుడు గారు కత్తితో పొడవబోయారు అన్నావు కదా, ఏది కత్తెక్కడో చూపించు. ఆయన చేతులను ఎక్కడుందో చూపించు. ఇంతకు ముందే. నోర్మోయ్, నీ మాయ మాటలు నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నువ్వు చెప్పింది నిజమైతే ఇక్కడ రామబ్రహ్మ ఏడి? నువ్వు చెప్పినట్టుగా కత్తేది. అమ్మా, తన ప్రతి మాటని అనుమానించడం కన్నా అందులో ఎంతవరకు నిజం ఉందో ఒకసారి ఆలోచించవచ్చు కదా. అంటే మావయ్య తప్పు చేశాడని నువ్వు కూడా నమ్ముతున్నావా నాన్న? తప్పు చేశాడనట్లేదమ్మా, కానీ మైథిలి చెప్పేది అబద్ధమనైనా నిరూపించాలిగా. అయితే ఏం చేద్దామంటావు? రామబ్రహ్మ వచ్చిన మాట నిజమైతే ఆయన ఇంట్లో లేకపోవచ్చు, కనీసం బయటైనా ఉంటాడుగా. వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, అక్కడ గనక రామబ్రహ్మ ఉంటే మైథిలి చెప్పింది నిజం, ఆడ రామబ్రహ్మం లేకపోతే ఈ పిల్ల చెప్పింది పచ్చి అబద్ధం. అలాగే వెళ్దాం పదండి. పదండి, రండి. ఏమయ్యాడ్రా? తప్పించుకున్నాడా? అన్నా, అన్నా, లోపల నుంచి ఎవరైనా పెద్ద ఆయన బయటకు వచ్చారా? మీరు గానీ ఆయన చూసారా? లోపల నుంచా? పెద్ద ఆయన ఎవరు రాలేదు సిస్టర్. అన్నా, ఒక్కసారి గుర్తు చేసుకోండి అన్నా. ఇంతకు ముందే ఒక పెద్ద ఆయన ఇంటి బయటకు వచ్చాడు. గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు. చేతిలో ఒక సంచి ఉంది. దాదాపుగా 6 అడుగులుంటారు. చామచాయ. అన్నా, మీరెవరన్నా చూస్తే చెప్పండి. అలాంటి వ్యక్తి ఎవరు బయటికి రాలేదు సిస్టర్. ఎన్నావుగా, అంత నీ బ్రాహ్మ. ఇంట్లోకి ఎవడు రాలేదు, బయటికి ఎవడు వెళ్ళలేదు. అంత అబద్ధం. నా కళ్ళారా చూశాను. నీ నుంచి తప్పించుకుని ఆయన బయటికి పారిపోయారు. వీళ్ళు నీ మనుషులే అయి ఉంటారు. అందుకే ఎవరు రాలేదని అబద్ధం చెప్తున్నారు. చాలే ఆపు. నీకు నచ్చినట్టు సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళంతా మా మనుషులైపోతారా? అర్థమైంది. నువ్వు ఏ ఉద్దేశంతో మా అల్లుడు గారి మీద నిందలు వేశావో పూర్తిగా అర్థమైంది. నేను నిందలు వేయడమేంటి? నిందలు కాకపోతే మరేంటి? మా ఇంటికి ఆ రామబ్రహ్మ వచ్చాడట, అతన్నేమో మా అల్లుడు గారు చంపబోయాడట. దాంతో ప్రాణభయంతో ఆయన పారిపోయాడంట. ఏ పారిపోయినవాడు బయటికి రాకుండా డైరెక్ట్గా స్వర్గంలోకి వెళ్ళిపోతాడా? వచ్చుంటే వీళ్ళందరికీ కనిపించేవాడు కదా, వాళ్ళు చెప్పుండేవాళ్ళు కదా. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇగో అమ్మాయి, నీకు మాత్రం అర్థం కాకపోవచ్చులే, నాకు మాత్రం క్లియర్గా అర్థమైపోనాది. అత్తయ్య గారు,
దీని మాటలు నమ్మి మనం బయటికి రావటం మన టైం వేస్ట్ అండి. వెళ్దాం పదండి. అమ్మా, మైథిలి అబద్ధం చెప్పదమ్మా. తను అలా చెప్పిందంటే అందులో ఖచ్చితంగా నిజం ఉండుంటుందమ్మా. ఒరేయ్, నువ్వు మైథిలి మాయలో ఉన్నావు, అందుకే దాని మాయ మాటలన్నీ తేలికగా నమ్మేస్తున్నావు. ఇక నుంచైనా దాని మాయ మాటలు నమ్మడం ఆపేసాయి. పద వెళ్దాం. అది కాదమ్మా. ఉత్తమ్, మైథిలి చూసిన మనిషి మరెవ్వరూ చూడలేదంటే అర్థమేంటి? మైథిలి పగటి కళ్ళనైనా కన్నుండాలి, లేదా మీ మావయ్య మీద నింద వేయడానికి అలా చెప్పుండాలి. ఇలాంటి దాని మాటలు నమ్మితే చివరికి మనల్ని వెధవల్ని చేస్తుంది. వెళ్దాం పద. అది కాదు నానమ్మా, నేను చెప్పేది వినండి. వెళ్దాం అని చెప్తున్నాను కదా, పద వెళ్దాం. రా. నేను చెప్పేది వినండి. మేడం, తమరు చూసింది అక్షరాల నిజం. నేను అన్ని ఏసైపోయాను. సిటికలో తప్పించుకున్నాడు ఇచ్చేత్తదవా. లేదంటేనా ఈ పాటికి శవమైపోయేవాడు. పాపం నువ్వెంత చెప్పినా ఎవడు ఏం లేదని బాధపడుతున్నావా? తప్పదు. నీకు బాధపడటం తప్ప ఏరే ఆప్షన్ లేదు కదా. వెళ్ళి పని చూసుకో. నిజం నిప్పు లాంటిది లీలాకృష్ణ గారు. ఈరోజు మీరు దాయొచ్చు, జీవితకాలం దాయలేరుగా. ఏదో ఒక రోజు మీ బండారం మొత్తం బయటపడుతుంది. ఆ రోజు తప్పింది అనుకున్న పెను ప్రమాదం మీ ప్రాణాలు తీసేస్తుంది. ఏటి లాస్ట్ పంచా? బాగుంది. ఎలా ఫైనల్గా దొంగ సాక్ష్యం చెప్పి ఈ దొంగను కాపాడారా. నైట్కి ఇంటికి డబ్బులు పంపిస్తాను, ఎంజాయ్ చేసుకోండి. వెళ్ళండి. అలాగే అన్న. ఈసారికి భలే తప్పించుకున్నావురా రామ్ బ్రహ్మం. ఇంకోసారి గాని నా చేతికి దొరకాలా ఖచ్చితంగా శవమైపోతావురా. రే, ఈసారి ఆ రామబ్రహ్మం కనిపిస్తే అక్కడికక్కడే వేసేసి అప్పుడు లీలాకృష్ణ గారికి చెప్దాం. డబ్బులు గట్టిగా వస్తాయి. ఈసారి మాత్రం వాడిని వదలకూడదురా, తప్పించుకున్నాడు. అమ్మో, ఆ రాక్షసులు ఈ ఇంట్లో కూడా వచ్చారంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు వచ్చేలోపు ఈ సాక్ష్యాన్ని దాయాలి. అవును మావయ్య, నాకు గనక కూతురు పుడితే మా నాన్న చేతుల మీదుగా తన కాళ్ళకి ఈ పట్టీలు పెట్టిస్తాను. ఒకవేళ నాకు కొడుకు పుడితే మా నాన్న చేతుల మీదుగా ఈ ఉంగరం
నా కొడుకు వేణుకు పెట్టిస్తాను. అందుకే కూతురు కోసం పట్టీలు, కొడుకు కోసం ఉంగరం కొన్నాను. బంగారు తల్లి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. మీ నాన్నని ఖచ్చితంగా కలుస్తావు. అవును, ఆ రోజు నా మేనకోడల చేతిలో చూసిన పట్టీలు ఇవే, ఆ ఉంగరం ఇదే. అంటే ఈ ఇంట్లో వాళ్ళకి నా మేనకోడలు తెలుసు. తన తండ్రిని కలవడానికి వచ్చిన నా మేనకోడలు చివరిసారిగా వీళ్ళని కలిసే ఉండుంటుంది. అసలు వీళ్ళెవరు? నా మేనకోడలకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలి.